హరే శ్రీనివాస. మనము ద్వాదశ ఆర్యాస్తుతిని నేర్చుకునే ముందు ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరు అని తెలుసుకుందాం. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్తుంది శాస్త్రం. ఆరోగ్య ప్రదాతగా ఆ ప్రత్యక్ష నారాయణుడిగా పూజలు అందుకునే సూర్యభగవానుడు సమస్త జీవరాశిని పోషించేటటువంటి వాడు. అలాంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరించిన తరువాత చేసిన ఎలాంటి పూజ అయినా మంచి ఫలితం దక్కుతుంది అని మహర్షులు చెప్పే మాట. ఇప్పుడు మనము ఈ ద్వాదశ ఆదిత్యులు ఎవరు అనేది తెలుసుకుందాం. మన పూర్వీకులు సూర్యుడిని 12 రకాలుగా విభజించారండి. ఎలా విభజించారు? ఆన్ వాట్ బేసిస్ అంటే మన కళ్ళకు కనిపించే సూర్యుడు, ఆ పైన ఉన్న నక్షత్రాల కూటమి. మనకి నక్షత్రాల కూటములను ఎన్నింటిని చేసాం? 12 కూటములు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఆ 12 రాశులు మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కటక రాశి, సింహరాశి, కన్యరాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుర్రాశి, మకర రాశి, కుంభరాశి మరియు మీనరాశి. సూర్యుడు తన స్థానాన్ని కొన్ని నిర్దిష్టమైన రోజులలో ఆ రాశి దగ్గర ఉంటాడు. తర్వాత ఆ రాశి నుంచి నెక్స్ట్ రాశికి మూవ్ అవుతారు. అలా ఈ 12 రాశులలో తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క రాశి దగ్గర ఉన్నప్పుడు ఆయనకి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. అలా 12 రాశులలో 12 పేర్లు ఆ సూర్య భగవానుడికి ఉన్నాయి. అలాంటి ఈ 12 స్థానాలను ద్వాదశ ఆదిత్యులు అని విభజించారు. ద్వాదశ అంటే 12, అది మనందరికీ తెలిసిందే. మేషరాశిలో అంటే చైత్రమాసం మార్చ్ టు ఏప్రిల్లో వచ్చే సూర్యుడిని ధాత అని పిలుస్తారు. తర్వాత వైశాఖ మాసంలో వృషభ రాశిలో వచ్చే సూర్యుడిని ఆర్యమా అంటే ఏప్రిల్ మేలో వస్తాడీన అంటారు. అలాగే జ్యేష్ఠ మాసంలో మిథున రాశిలో వచ్చే సూర్యుడిని మిత్ర అంటారు. ఈయన మే టు జూన్ నెలలో ఉంటారనమాట. ఆషాఢ మాసంలో కర్కట రాశిలో వచ్చే సూర్యుడిని వరుణ అంటారు. ఈ సూర్యుడు జూన్ జూలైలో ఉంటారు మనకి. శ్రావణ మాసంలో సింహరాశిలో వచ్చే సూర్యుడిని ఇంద్ర అంటారు. ఈయన జూలై టు ఆగస్టు ఉంటారు. భాద్రపద మాసంలో కన్యా రాశిలో వచ్చే సూర్యుడు వివస్వాన్, ఈయన ఆగస్ట్ సెప్టెంబర్లో ఉంటారు. ఆశ్వయుజ మాసంలో తులారాశిలో వచ్చే సూర్యుడు త్వస్థ అంటారు. ఈయన సెప్టెంబర్ టు అక్టోబర్లో ఉంటారు. కార్తీక మాసంలో వృశ్చిక రాశిలో వచ్చే సూర్యుడు విష్ణు, ఆయన అక్టోబర్ నవంబర్ నెలలో ఉంటారు. మార్గశిర మాసంలో ధనుర్రాశిలో వచ్చే సూర్యుడు అంశుమాన్, ఈయన నవంబర్ టు డిసెంబర్ నెలలో ఉంటారు. పుష్యమాసంలో మకర రాశిలో వచ్చే సూర్యుడు భగా, ఈయన డిసెంబర్ టు జనవరి నెలలో ఉంటారు. మాఘమాసంలో కుంభరాశిలో వచ్చే సూర్యుడు పూష, ఈయన జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఉంటారు. పాల్గొన మాసంలో మీన రాశిలో వచ్చే సూర్యుడి పేరు పర్జన్య అని అంటాం. మీరు ఇక్కడ గమనించారంటే ఆ పేర్లు కూడా ఆయా మాసాలలో మన ప్రకృతితో రిలేట్ అయ్యి, ఎగ్జాంపుల్ వరుణ అన్నారు. వరుణ అంటే ఆ సీజన్లో అంటే ఆషాఢ మాసంలో ఆ వరుణుడు అనే పేరుతో ఈ సూర్యుడు ఎందుకున్నాడు అంటే ఆ సూర్యదేవుడి వల్లనే మనకి వర్షాలు పడతాయి. అక్కడ సూర్యదేవుడు వర్ష రూపంలో మనల్ని కరుణిస్తున్నాడు అనమాట. అలా ప్రతి ఒక్క ఆదిత్యుడికి ఒక్కొక్క స్పెషాలిటీ. ఈ ఆదిత్యులందరూ సరిగ్గా వచ్చారంటే మనకు అన్ని చక్కగా సక్రమంగా జరిగితే మన జీవన విధానం కూడా ఎంతో బాగుంటుంది. రోగాలు ఏమీ రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. మీరు ఇది పార్ట్ 2లో ద్వాదశ ఆర్యాస్తుతి నేను పాడి దాని మీనింగ్ చెప్పాను. అక్కడ విన్నారంటే మీకు అర్థమవుతుంది. మన పెద్దవాళ్ళు వేల సంవత్సరాల ముందరే మన ప్రకృతిని ఎంత చక్కగా విభజించి ఎలాంటి సూర్యుడు ఎలాంటి పాత్ర పోషిస్తాడు, మనం ఎలాంటి సూర్యుని
ప్రార్థిస్తే మనకి ఎలాంటి లాభం కలుగుతుంది, ఎలాంటి ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ పెరుగుతాయి అనేది ఎంత చక్కగా వివరించారో చూస్తే ఆశ్చర్యం అవుతుందండి. ఇంకా వేదాలు, సిద్ధాంతాలు, ఆగమాలు, పురాణాలు, ఉపనిషత్తులు వీటన్నింటిలోనూ ఈ ద్వాదశ ఆదిత్యుల గురించి ప్రస్తావన ఉంటుంది. పురాతనమైనటువంటి ఋగ్వేదంలో కూడా ఈ ద్వాదశ ఆదిత్యుల ప్రస్తావన ఉంది. ఇంతేకాకుండా రామాయణంలో యుద్ధకాండలో అగస్త్య మహాముని ఆదిత్య హృదయంలో కూడా ఈ ద్వాదశ ఆదిత్యుల గురించి మెన్షన్ చేశారు. మనం ఇది ఆదిత్య హృదయం అర్థం వివరణలో తెలుసుకున్నాం. ఒక చిన్న ఉదాహరణగా ఒక శ్లోకం చెప్పుకుందాం ఆదిత్య హృదయంలో. ఈశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే బ్రహ్మ, విష్ణు, శివ, కుమారస్వామి, ప్రజాపతి, ఇంద్రుడు, యముడు, చంద్రుడు, వరుణుడు అన్నీ ఈ ఆదిత్యుడే అని చెప్తున్నారు. అది ఎలాగా చూసామంటే బ్రహ్మ అంటే ఎవరు? క్రియేటర్, సృష్టించేవాడు. మరి ఆదిత్యుడు తన కిరణాలతో ఎన్నో జీవరాశుల్ని సృష్టిస్తాడు. బ్రహ్మ కూడా అలాగే తన సృష్టితో జగత్తును పెంచుతాడు. ఎలాగైతే బ్రహ్మ జగత్తుని పెంచుతాడో అలాగే ఆదిత్యుడు కూడా తన కిరణాలతో ఎన్నో జీవరాశులకి జన్మనిచ్చి పెంచుతాడనమాట. అలాగా ఆ ఆదిత్యుడు బ్రహ్మ అయ్యాడు. మరి విష్ణు ఎలా అయ్యాడు అంటే విష్ణు అంటే విశ్వం, ఈ విశ్వంలో అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు. అలాగే ఆదిత్యుని కిరణాలతో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ ఆదిత్యుడు విష్ణువు అయ్యాడు. మరి శివ అంటే మంగళం, అలాగే నాశనం చేసేవాడు అని మనకు తెలుసు కదా. మరి ఆదిత్యుడు తన కిరణాలతో భూమిపైన ఉన్న ఎన్నో చెడు బ్యాక్టీరియాలు, ఫంగస్లు, సూక్ష్మక్రిములు అంటాం, వాటిలన్నింటినీ నశింపచేసేవాడు. కాబట్టి ఇక్కడ ఆ ఆదిత్యుడు శివుడు అయ్యాడు. మరి స్కందుడు అంటే తన చలనంతో శత్రునాశనం చేసేవాడు. ఆ ఆదిత్యుడు కూడా తన తేజస్సుతో మన శత్రువులైనటువంటి లేజినెస్, మనం లేజీగా ఉండకుండా ఆ సూర్యుని కిరణాలు పడగానే ఉత్తేజంతో నిద్రలేస్తాం చూడండి, అప్పుడు మన బాడీలో ఎంతో ఉత్సాహం వస్తుంది. నెగిటివిటీ పోయి పాజిటివిటీ వచ్చి ఈరోజు మంచి రోజు, ఈరోజు నేను అది చేయాలి ఇది చేయాలని లేస్తాం కదండి, అలాగా. మరి ప్రజాపతి అంటే ఈ జీవరాశులన్నింటినీ రక్షించేవాడు. ఆ ఆదిత్యుడు కూడా తన కిరణాలతో మనకి పంటలన్నింటినీ చక్కగా పండించేందుకు దోహదం చేసి మనల్ని కాపాడేవాడు. ఇంద్రుడు అంటే శాశ్వతమైన ధనాన్ని ఇచ్చేవాడు. మరి ఆ ఆదిత్యుని కిరణాలతో మన పాడి పంటలన్నీ బాగా పండినప్పుడు మనకి అవి అమ్మితే ధనమే కదండి వచ్చేది. అలా ఆ ఆదిత్యుడు ఇంద్రుడయ్యాడు. అలాగే మనం చూస్తే సూర్య సిద్ధాంతంలో కూడా ఈ ద్వాదశ ఆదిత్యుల గురించి ప్రస్తావించారు. ఇక మనందరికీ తెలిసినట్టు ఆ వారణాసిలో, కాశీలో ద్వాదశ ఆదిత్యుల గుడులు, 12 గుడులు వివిధ ప్రదేశాలలో ఉన్నాయి. వాటికి చాలా మహత్యం ఉంది అని చెప్తారు. అక్కడ చాలా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది అని చెప్తారు. మన జన్మ రాశి ఏదైతే ఆ గుడికి వెళ్ళి మనము ప్రార్థించుకుంటే కన్నా మనకున్న రోగాలన్నీ తగ్గిపోతాయి అని ఇప్పటికీ అందరూ భావించి అక్కడికి వెళ్ళి ఆ సూర్య భగవానుని సేవిస్తూ ఉంటారు. అంతెందుకండి, మనము రోజు చేసే యోగాలో సూర్య నమస్కారాలు చేస్తాం కదండి, వాటిలో ఉన్న 12 పొజిషన్స్ కూడా ఈ ద్వాదశ ఆదిత్యులే. మీరు గమనించారంటే ఈ 12 స్టెప్స్ మనం వేసే సూర్య నమస్కారాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క నక్షత్ర మండలానికి, అంటే ఒక్కొక్క రాశికి చెందినటువంటివిగా ఆ షేప్స్ గమనించామంటే దానికి రిలేటెడ్గా ఉంటాయి. ఎంత ఆశ్చర్యం కదండి. అలాగే పతంజలి యోగా ప్రకారం మనం ఒక్కొక్క పొజిషన్ సూర్య నమస్కారానికి ఒక్కొక్క మంత్రం చెప్తాం, అలా చెప్పుకుంటూ చేస్తాం, అవునా కదా. ఒక్కొక్క మంత్రం మనం ఒక్కొక్క ఆదిత్యుని కోసం చెప్తామన్నమాట. ఇక సంధ్యావందనం అనేది మనకు ఎన్నో సంవత్సరాలుగా అందరు చేసేదిగా తెలుసు.
పురాణాల ప్రకారం ఇది ఒక బ్రాహ్మణులే కాదు, ఆడ మగ అన్ని వర్ణాల వారు చేసేవారట. కానీ పద్ధతి మాత్రం వేరే వేరే ఉండేదట. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసేవారు. అంటే ఆడవాళ్ళు ఒక రకంగా, మగవాళ్ళు ఒక రకంగా, వర్ణ భేదాలలో ఒక్కొక్క వర్ణం వాళ్ళు ఒక్కొక్క రకంగా చేసేవారట. సంధ్యావందనం ఎందుకు చేసేవారంటే ఆ సూర్యుని ప్రార్థించడం కోసం. ఎందుకు ప్రార్థించడం అంటే మన బుద్ధిని పెరగడానికి, బుద్ధి బలంతో సమాజాన్ని మెరుగుపరచడానికి. మరి మనం రోజు ఈ ఆదిత్య హృదయాన్ని, ఈ ద్వాదశ ఆదిత్య స్తుతిని అన్నింటినీ నేర్చుకొని ప్రతిరోజు నిత్య పారాయణం చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఇలాంటివన్నింటినీ చేయడం అనేది మన భారతీయ సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఆచారం.